అవి చూడటానికి ఆసుపత్రుల మాదిరే కనిపిస్తాయి. అందులో ఉన్న వాళ్ళు సైతం నిజమైన వైద్యుల కంటే ఎక్కువే బిల్డప్ కొడతారు. బిల్లు కూడా కార్పొరేట్ ఆసుపత్రులకు ఏ మాత్రం తీసిపోదు. మరి తీరా అక్కడకు వెళ్తే ప్రాణాలన్నా మిగులుతాయా అంటే ఆ మాట మాత్రం అడగొద్దు అంటున్నారు అక్కడ పనిచేసే నకిలీ వైద్యులు. అదేంటి, ప్రాణాలకు భరోసా ఇవ్వని వారు వైద్యులా? అవేమో ఆసుపత్రులు అంటారా? అయితే చూడండి, అవి ఆసుపత్రులా లేక మనుషుల ప్రాణాలను తీస్తున్న కబేలాలా? ఇదిగో ఇక్కడ చూడండి, ఇవన్నీ సూర్యాపేట జిల్లాలో ఉన్న ఆసుపత్రులు. పైకి ఆసుపత్రులా కనిపిస్తున్నా ఇక్కడ వైద్యం చేసేది మాత్రం డాక్టర్లు కాదట. ఆ మాట మేమనడం లేదు, గడిచిన 2 వారాలుగా అక్కడ జరుగుతున్న ఉదంతాలే సమాధానమిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో అసలు ఆసుపత్రుల కంటే నకిలీ ఆసుపత్రులే ఎక్కువగా ఉన్నాయట. వైద్యులు కూడా రకరకాల డిగ్రీలను పేర్ల వెనకాల తగిలించుకుని వైద్యం చేస్తూ అందిన కాడికి దోచుకు తింటున్నారట. ఈ వ్యవహారం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటికే 2 వారాల్లో 5 నకిలీ ఆసుపత్రులను సీజ్ చేయడం, నిబంధనలను పాటించని 17 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చారు అధికారులు. ఈ నేపథ్యంలో అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయం తెలిస్తే ఈ ఆసుపత్రులకు వెళ్లడమే మానేస్తారు జనాలు. అంతలా ఇక్కడి ఆసుపత్రులు నిబంధనల్ని పాతరేయడం, మనుషుల ప్రాణాలను తీయడం సాధారణమైపోయింది. మోతే మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన నగేష్, అనుష దంపతులకు ఇదివరకే 2 కూతుర్లు ఉన్నారు. మరోసారి గర్భం దాల్చడంతో అసలే పేదరికం, 3వ సంతానం కూడా ఆడబిడ్డే జన్మిస్తే పోషించడం భారంగా మారుతుందని అనుకున్నారు. ఇంతలో తమకు తెలిసిన వారి ద్వారా సూర్యాపేట మండలం టేకుమట్ల గ్రామానికి చెందిన ఓ ఆర్ఎంపీని సంప్రదించారు. ఆయన అప్పటికే స్కానింగ్ తీయించడం, తనతో ఒప్పందం చేసుకున్న ఆసుపత్రుల్లో అబార్షన్లు చేయించడంలో దిట్ట. ఆ ఆర్ఎంపీ నకరేకల్లో తనకు బంధువైన ఓ వ్యక్తి నడుపుతున్న స్కానింగ్ సెంటర్కు అనుషను తీసుకుని వెళ్లాడు. ఇంకేముంది, అక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో ఆడబిడ్డ అని తేలింది. ఈయన ఆర్ఎంపీ డాక్టర్ జాన అంటే ఆయన మళ్ళీ ఆయన తీసుకుపోయి నీకెందుకు మంచిగా నేను దగ్గర నుండి చూపిస్తా, అన్ని చేపిస్తా అని అన్నాడు. 35,000 అవుతాయి అంటే, సర్లే సార్ నా అక్కడ 18,000 ఉన్నాయి, మీరు సొరపేటకు రండి. సొరపేటకు తీసుకొచ్చి నగరకాల నుంచి తీసుకొచ్చి డబ్బులు నాకు 18,000 ఉంటే తీసుకుండు. ఏదో ఇంజక్షన్ వేసారట, ఏదో మాత్ర వేసారట. అబార్షన్ చేస్తామని తీసుకుపోయారు లోపలికి. తీసుకుపోయి 2-3 గంటల నుంచి నేను ఫోన్ చేస్తే ఇబ్బంది పడుతుంది, నన్ను రానియట్లేదు లోపలికి. హాస్పిటల్ ఖమ్మం పోయినాం. ఖమ్మం వాళ్ళు తీసుకుపోయారు. హాస్పిటల్ వెళ్తా మాట్లాడారు. వాళ్ళకి పోయిన 10 నిమిషాలకే చచ్చిపోయింది. చచ్చిపోయాగానే ఎప్పుడైతే చచ్చిపోయిందో వీళ్ళిద్దరిగా మాకు అవుపల్లే. తప్పని తెలిసినా ఆ పేద దంపతులు అబార్షన్ చేయించుకునేందుకు నిర్ణయించుకోవడంతో ఆ ఆర్ఎంపీ సూర్యాపేటలో ఉన్న ఓజో ఆసుపత్రికి అనుషను తీసుకొచ్చాడు. పిండం తొలగించేందుకు 35,000 రూపాయలు అవుతుంది అనడంతో బలవంతంగానైనా ఒప్పుకున్నారు. కాకపోతే పాపం ఆ సమయంలో అక్కడ ఉన్నది అసలు వైద్యులే కారనే విషయం ఆ మహిళకు తెలియదు. దీంతో వచ్చిరాని వైద్యం చేసి అనుష కడుపులో ఉన్న పిండాన్ని తొలగించారు ఆ నకిలీ వైద్యులు. ఆ తర్వాతే పాపం ఆ తల్లికి తెలియలేదు, లోకం చూడకపోయినా ఆ బిడ్డతో పాటే తన ప్రాణాలు పోతాయని. తీవ్ర రక్తస్రావం కావడంతో హుటాహుటిన ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. అనుష మరణం వెనుక ఉన్న నిజం బయటకు రాకుండా ఉండేందుకు ఆసుపత్రి నిర్వాహకులు జాగ్రత్త పడ్డారు. భర్తతో సెటిల్ చేసుకునే ప్రయత్నం చేశారు. కానీ అది కాస్త ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించారు. డిఎంహెచ్ఓ కోటాచలం ఆసుపత్రి వద్దకు చేరుకున్నాడు. కానీ అక్కడ అసలు ఆసుపత్రి ఆనవాళ్లే కనిపించడం లేదు. ఇందులో మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే అసలు అక్కడ ఓ ఆసుపత్రి నడుస్తుంది అన్న విషయమే తనకు తెలియదని కోటాచలం అనడం విమర్శలకు దారితీస్తోంది. అనుమతులు ఉన్నాయా? లేవు సార్. లేవు అసలు వాళ్ళ అనుమతులు లేవు. ఆసుపత్రి పేరు కూడా తెలియదు. మేము వచ్చి చూస్తే బోర్డు ఇట్లా ఏమీ లేదు ఇక్కడ. అంటే ఇది ఆసుపత్రి నడిపిస్తున్నారనే సంగతి కూడా పూర్తిగా మాకు లేదు. మరి ఈ విధంగా దొంగతనంగా అబార్షన్లు మరి చేస్తున్నారనే సంగతి నిన్నటి ఈ కేసు ద్వారా మాకు అర్థమైంది. స్కానింగ్ మేము ట్రాక్ తీసిన దాని ప్రకారంగా నకరికల్లో లో ఒక ఆర్ఎంపీ స్కానింగ్ తీసినట్టుగా మాకు ఈ యొక్క భర్త నగేష్ ద్వారా మాకు అర్థమైంది. సమాచారం మరి ఎంక్వైరీలో తెలుస్తుంది. మేము ఇప్పుడు పోలీస్ కేసు పెడతాము, ట్రాక్ చేస్తాము. అల్ట్రాసౌండ్ చేసింది ఎవరు, ఆర్ఎంపీ ఎవరు, చేసింది ఎవరు, ప్రాణాలు కోల్పోవడానికి కారణం ఎవరు, ఇవన్నీ మనం పోలీస్ స్టేషన్లో మనం ఎఫ్ఐఆర్ చేస్తే మొత్తం ట్రాక్ అవుట్ చేయడం జరుగుతుంది.
ఇక మరో ఘటన సాయి గణేష్ పేరుతో నడుస్తోన్న ఓ ఆసుపత్రిలో జరిగింది. అర్వపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అరుణ అనే మహిళ అనారోగ్య సమస్యలతో సాయి గణేష్ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ ఉన్నది అసలు వైద్యులు అనుకుని పొరపడింది. గర్భాశయ సమస్య ఉందని ఆపరేషన్ చేయాలని చెప్పడంతో నిజమేనని అనుకుని కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. కానీ నకిలీ పట్టాలతో వైద్యులుగా చెలామణి అవుతున్న నకిలీలు చేసిన వైద్యం కారణంగా ఆ మహిళ ప్రాణాల మీదకు వచ్చింది. పరిస్థితి చేయి దాటడంతో హైదరాబాద్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అరుణ ప్రాణాలు కోల్పోయింది. ఇంత జరిగినా ఆ ఆసుపత్రిపై వెంటనే చర్యలు తీసుకోకుండా తాత్కాలికంగా నోటీసులు ఇచ్చారు. తీవ్ర స్థాయిలో విమర్శలు రావడం తెలంగాణ మెడికల్ కౌన్సిల్ విచారణ చేసి సీజ్ చేయాలని ఆదేశించడంతో అప్పుడు అధికారులు సీజ్ చేశారు. ఇక మరో ఘటన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు ఏ మాత్రమూ తీసిపోదు. శరత్ కార్డియాక్ సెంటర్ పేరుతో ఓ ఆసుపత్రిని తెరిచారు. అసలు ఆసుపత్రిలో వైద్యుడే ఉండడు. మరి వైద్యం చేసేది ఎవరో తెలుసా? అందులో పనిచేసే ఓ టెక్నీషియన్. ఆయనే కొంతకాలంగా రోగులకు వైద్యుడి పేరుతో వైద్యం చేసేస్తున్నాడు. ఇంతకాలంగా ఓ టెక్నీషియన్ వైద్యం చేయడం, ఆయన దగ్గరకు వెళ్లిన అనేక మంది ఆరోగ్యం విషమించి ప్రాణాల మీదకు వచ్చిందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఎస్ఎంసీ ఆ ఆసుపత్రిని కూడా సీజ్ చేసింది. ఇక యాపిల్ స్కానింగ్ సెంటర్ విషయం గురించి ఎంత తక్కువ వింటే అంత బీపీ కంట్రోల్లో ఉంటుంది. కిరణ్ అనే వ్యక్తి దీన్ని నకిలీ సర్టిఫికెట్లతో ప్రారంభించి కొన్నేళ్లుగా దందా సాగిస్తున్నారు. ఆయన వ్యవహారం కూడా బయటకు రావడంతో దాన్ని కూడా సీజ్ చేయించడం కేసులో కాపాడుతామని పోలీసులు 25 లక్షలు డిమాండ్ చేయడం, ఆఖరికి 16 లక్షలకు ఒప్పందం కుదరడం డిఎస్పీ సిఐ ఏసీబీకి చిక్కడం సంచలనంగా మారింది. మన సిఐ గారి అగెనిస్ట్, డిఎస్పీ గారికి అగెనిస్ట్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేశాము. కలెక్ట్ చేసి వాళ్ళ రెప్యుటేషన్ ఎంక్వైరీ చేస్తే ఆ రెప్యుటేషన్ బాగలేదు. గతంలో కూడా ఇటువంటి అవినీతి ఆరోపణలు వచ్చినట్టు మాకు తెలిసింది. అయితే ఈ డబ్బులు డిమాండ్ అతని దగ్గర కేసులో అరెస్ట్ చేయకుండా ఉండడానికి మరియు అతని బిజినెస్ ఫ్యూచర్లో సక్రమంగా జరగడానికి ఆ డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేశారు. తర్వాత మా దగ్గరికి వచ్చిన తర్వాత కంప్లైంట్ పైన కేసు రిజిస్టర్ చేశాము. కేసు మెడికల్కు సంబంధించిన కేసు చేశారు. దానిపైన కేసెస్ ఆల్రెడీ రిజిస్టర్ అయిన దాంట్లో రిమాండ్ చేయకుండా ఉండడానికి ఇన్స్పెక్టర్ గారు వీరరాఘవులు, డిఎస్పీ గారు పార్థసారథి గారు ఇద్దరిని కస్టడీలోకి తీసుకొని ఆ కేసు ఫైల్ గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆ డబ్బుల గురించి డిమాండ్ చేసినట్టు వాళ్ళకు ఎవిడెన్స్ చూపించాము. చూపించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని వారి ఆఫీసులోను తర్వాత ఇళ్లలో కూడా సెర్చెస్ కొనసాగు. అసలు ఇంత జరుగుతున్నా నకిలీ వైద్యులు చెలరేగిపోయి ప్రాణాలు తీస్తున్నా వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తోంది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదే సమయంలో అక్రమార్కుల నుంచి లంచాలు తీసుకుంటూ చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఏళ్లుగా ఇక్కడే తిష్టవేసిన డిఎంహెచ్ఓ కోటాచలం కనీసం ఈ ఆసుపత్రుల అక్రమార్కులపై దృష్టి పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ఎవరన్నా ఫిర్యాదు చేస్తే తూతూ మంత్రంగా నోటీసులు ఇవ్వడం, మళ్లీ వారం 10 రోజుల తర్వాత ఆసుపత్రి తెరవడానికి అనుమతులు ఇవ్వడం మామూలుగా జరిగే తతంగమట. మరోవైపు ఈ నకిలీ వైద్యులు జిల్లాలో ఆర్ఎంపీలను ఏజెంట్ల మాదిరిగా పెట్టుకుని వారికి 40% కమిషన్లు ఇస్తూ అందిన కాడికి పిండుకుంటున్నారట. తీరా ప్రాణాల మీదకు వచ్చాక విధిరాతను ఎవరూ మార్చలేరు కదా అంటూ శవాలను అంబులెన్స్లో పెట్టి ఇంటికి పంపిస్తున్నారట. ఎవరైనా ఎదురు తిరిగితే ఆసుపత్రిపై దాడి చేశారని, మీపైనే కేసులు పెడతామని సైతం బెదిరింపులకు దిగుతున్నారట. ఇంకా ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే అంతో ఇంతో ఇచ్చి వివాదం లేకుండా చూసుకుంటూ ఆసుపత్రులను నడుపుకుంటూ వారికి నచ్చిన రీతిలో వైద్యం ముసుగులో మరికొందరి ప్రాణాల మీదకు తెస్తున్నారట. మొత్తంగా ఈ వ్యవహారం అసలు వైద్యుల మీద, ఆసుపత్రుల మీదనే సామాన్యులకు నమ్మకం లేకుండా పోతోంది. ఇప్పటికైనా నకిలీ వైద్యం చేసే వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్రమ ఆసుపత్రులు, వైద్యులకు సహకరిస్తోన్న అధికారులపైన చర్యలు తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థలో మార్పు రాదనేది ఇక్కడి వారి మాట.